guys, welcome back to our YouTube channel. So ivala vlog koncham interesting ga undabotundi endukante memu baitik velabothunnam all family together ma guddu toti. So ivala entante like Saturday and weekend. సో మా వారి ఇంట్లోనే ఉంటారు. సాటర్డే సండేనే మాకు టైం దొరుకుతుంది, కానీ మా ఆయనకి సాటర్డే సండే బయటకంటే అసలు నచ్చదు. బట్ స్టిల్ ఇవాళ ఏంటంటే వాడికి వ్యాక్సిన్ ఉందన్నమాట. ఫస్ట్ మేము ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి వాడికి వ్యాక్సిన్ వేయించేసుకొని కొంచెం దాని తర్వాత అలా బయటికి వెళ్ళేసి వద్దాం. అది కూడా వాడు సపోర్ట్ చేస్తే. ఇఫ్ వాడు ఫస్సీగా ఉన్నాడు, క్రాంకీగా ఉన్నాడు అని అంటే ఇంకా ఇమీడియట్గా ఇంటికి వచ్చేద్దాం అని అయితే ప్లాన్ ఉంది. ప్లాన్ ఉందో లేదో కూడా తెలీదు, అలా ఉంటుందన్నమాట ఇవాళ డే. సో హరిని అయితే రెడీ అయిపోయింది, బాబుని కూడా రెడీ చేసేసి రూమ్లో పడుకోబెట్టేశాను. నేను రెడీ అవ్వాలి, జుట్టు ఆరబెట్టుకుందామని బయటకు వచ్చాను. మళ్ళీ హెయిర్ డ్రైయర్ ఇది పెడితే వాడు లేచేస్తాడని చెప్పేసి. హరిని సేమ్ లైక్ మేధాంష్ లాగే ఉంది. చిన్నప్పుడు హరిని ఎలా ఉండేదో మేధాంష్ కూడా అలాగే ఉన్నారు అనేసి అని అంటూ ఉన్నారు. 100% నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే వాడు పుట్టినప్పుడు కొంచెం నార్మల్గా ఉన్నా, తర్వాత వాళ్ళ నాన్నలాగా, వాళ్ళ నానమ్మలాగా, కొన్నిసార్లు మావయ్యలాగా, కొన్నిసార్లు నవ్వితే నాలాగా, ఇలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు వాడు ఉన్న ఏజ్కి లైక్ ఈ 4th month ఎంటర్ అయ్యాక వాడు సేమ్ వాళ్ళ అక్కలాగా అనిపిస్తున్నాడు. ఇఫ్ పాసిబుల్ నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఆ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ హరిని ఆ ఏజ్ ఆఫ్ టైం పీరియడ్లో ఎలా ఉండేది, ఇప్పుడు వీడు ఎలా ఉన్నాడు అని చెప్పి ఆ మెమోరీస్ ఏమన్నా వీడియో క్లిప్స్ ఆర్ అట్లాంటిది ఏమన్నా ఉంటే ఐ ట్రై టు రీకలెక్ట్ విత్ యూ ఆల్ అనమాట. నా మెమోరీస్ని మీతో ఇలా రీకలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ టైం ఒక వ్లాగ్. సో ముందుగా నేను మనం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితోటి ఒక యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్ గా మన లేడీస్ అందరికి డార్క్ స్పాట్స్ అన్నది చాలా కామన్ ప్రాబ్లం అనమాట. ఇది చాలా స్టబన్ గా కూడా ఉంటుంది. ఇవి మనకి యాక్ని స్కార్స్ వల్ల, పింపుల్ స్కార్స్ వల్ల వస్తాయి, అండ్ అలాగే ఎక్సెసివ్ సన్ ఎక్స్ప్లోజర్ వల్ల వస్తాయి, అండ్ అలాగే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వస్తాయి అనమాట. సో ఈవెన్ టోన్ స్కిన్ ఉండడానికి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే నేను ఈ ప్రాబ్లమ్ బెస్ట్ సొల్యూషన్ తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే ఇంట్రడ్యూసింగ్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ విత్ 100% ఆర్గానికల్ సోర్స్ టర్మరిక్ అనమాట. సో టర్మరిక్ మన అందరికీ తెలిసిందే, లైక్ మన స్కిన్ కి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పేసి. సో ఇందులో 10% గ్లైకోనిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ అలాగే 2% నియాసిమైడ్ ఉంటుంది. ఇదైతే బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అనమాట. సో మనకి డైలీ యూజ్ చేయాల్సినప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఇది మన స్కిన్కి మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. లైక్ న్యాచురల్గా రిమూవ్ చేస్తుంది డార్క్ స్పాట్స్ అన్నిటినీ కూడా. అండ్ ఇది మనకి మెయిన్గా చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది, క్విక్లీ అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ లో. సో మెయిన్ గా హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ వచ్చేసి విజిబుల్లీ రెడ్యూసెస్ ద డార్క్ స్పాట్స్ అనమాట. సో డల్నెస్ ని మొత్తం రెడ్యూస్ చేసేస్తుంది. బూస్ట్ అండ్ రేడియస్ విత్ 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో దాని వల్ల మనం ఇంకా బ్యూటిఫుల్ గా, ఇంకా గ్లోయిగా కనిపిస్తూ ఉంటాం. సో ఈ సిరమ్ వచ్చేసి మనకి మేడ్ విత్ సర్వరసా కోల్డ్ ప్రెస్ ఎక్స్ట్రాక్ట్ తో చేయబడింది అనమాట. సో దీన్ని అయితే నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు కాబట్టి, నా డార్క్ స్పాట్స్ అన్ని కూడా రెడ్యూస్ చేయడానికి. ఎందుకంటే పింపుల్స్ తర్వాత లైక్ మనకి డార్క్ స్పాట్స్ అన్నది అలాగే ఉండిపోతాయి కదా. దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మనకి మంచి రేడియంట్ గ్లోని ఇస్తుంది. సో ఇప్పుడు ఇది నాకు ఆన్గో రెగ్యులర్ అయిపోయింది. లైక్ ఆఫ్టర్ షవర్, రెడీ అయ్యే ముందు, బయటికి వెళ్ళే ముందు, ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. దీని తర్వాత మనం మాయిశ్చరైజర్ని అప్లై చేసేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ ఫార్ములా అనమాట. మనకు అప్లై చేసిన ఫీలింగ్ కూడా ఉండదు, అండ్ చాలా బాగుంటుంది. సింపుల్ కదా. ఇలా అప్లై చేశాక మనం 1-2 minutes వదిలేసి దాని తర్వాత మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అలా రాసుకున్నాక మనం బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, అండ్ అలాగే హిమాలయ వెబ్సైట్లో కూడా ఉంది, అండ్ యాప్లో కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ ప్రోడక్ట్ని చెక్ చేసుకున్నట్టయితే మీకు 30% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో ఇలాంటి టిప్స్ అయితే నేను అప్కమింగ్ షేర్ చేస్తూనే ఉంటాను, కాబట్టి నన్ను ట్రస్ట్ చేసి మీరు కూడా ట్రై చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నైస్గా రెడీ అయిపోయి
బయలుదేరిపోవాలి, టైం కూడా అవుతుంది అపాయింట్మెంట్. ఐకియాలో ఏదో ఆఫర్స్ నడుస్తున్నాయి, మంచి డిస్కౌంట్ నడుస్తుంది, ఒక 70-80% వరకు. అంటే ఒక రౌండ్ వేసి వద్దామని అయితే అనుకున్నాము. సో ఇది ప్లాన్ ఏం కాదు, నేను ఆల్ ఆఫ్ సడన్ ఏదో యూట్యూబ్లోనే వీడియో చూస్తే 2 days బ్యాక్ది ఆఫర్ ఏదో ఉంది అనేసి అని అన్నారు. సో అలా వెళ్ళి మనకు కావాల్సినవి ఏమన్నా ఉంటే కొనుక్కుందాం అనేసి అని అనుకుంటున్నాం. అందరు రెడీ అయిపోయారు. సో ఆల్మోస్ట్ అందరు కిందికి వెళ్ళిపోయారు. నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇంకా కిందికి బయలుదేరాలన్నమాట. సో లెట్స్ గో నౌ. ఫ్లోరల్స్ అండ్ వైట్స్ వేసుకున్నాం. అంటే ఒక హెల్తీ బాక్స్ తెచ్చారు. బన్ను బాక్స్ లో ఏం తెచ్చారు చూపియండి ఏముందో. ఆపిల్, స్ప్రౌట్స్, క్యారెట్, కొంచెం హెల్తీ ఇవి తీసుకొచ్చారు. మిడ్ డే స్నాక్స్ లాగా. వీళ్ళందరూ హెల్దీ బ్యాచ్, నేనేమో అన్హెల్దీ. ఏం చేస్తున్నారు హీరోని? ఇంతున్నావు యాపిల్ అంతా నీకు ఒక హైట్ చెకింగ్. మళ్ళీ ఈ అమ్మాయికి కూడా కొంచెం పిచ్చి పట్టింది ఈ మధ్య. చూడండి ఎట్లా చూస్తున్నారు చూడు భయ్యని. మేధాంష్ హాయ్. మేధాంష్ వ్యాక్సిన్ కోసం ఫ్యామిలీ అందరం వచ్చాం. బికాజ్ సండే రోజు వచ్చింది వీడు వ్యాక్సిన్ డేట్. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చాం. రేపు ఇప్పుడు పెద్దయ్యాక చూసి చెప్తాడు అత్తయ్య. వ్యాక్సిన్ కి మొత్తం ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి వచ్చారు. సండే మేము తిరగడానికి వచ్చాం. షాపింగ్ డ్రెస్ వేసుకొని. సన్నగా అయిపోయాను, డైట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఏం అవ్వలేదు, ఇప్పుడే వెయిట్ చెక్ చేసుకున్నాను. పడుకున్నాడా పాపం? చాలా ఏడ్చాడు ఇవాళ. లాస్ట్ టైం ఇంత ఏడవలేదు, ఇవాళ చాలా ఏడ్చాడు. ఐకియాకి వచ్చాం ఆఫ్టర్ వ్యాక్సినేషన్. పక్కన బిల్డింగ్ ఎంత బాగుందో. Laughing. Baby shark do. పెద్దగుంది వద్దు కదా. ఇలా పెట్టాలని చెప్పి తెస్తే పిల్ల మొత్తం అన్నింటిలో పెయింట్స్, పెన్సిల్స్. అవి బుక్స్ చదివే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళకి కాదు. శివ ఏం చేస్తున్నావు? తీసుకుంటున్నావా? ఉన్నది ఏం చేస్తావు? బాగుంది ఇది టేబుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్ ఏం చేస్తావు కన్నా? అది ఇన్బిల్ట్ టేబుల్ కదా మన రూమ్ లో ఉన్నది. మొత్తం సామాన్లు నింపడం ఇంటి నిండా. చాలు లేదా? ఇప్పుడు ఇంట్లో ఉన్న సిస్టమ్ సెటప్ ని ఇలా చేయకు దయచేసి. ఇది గేమింగ్ వాళ్ళకి, నాట్ ఫర్ యూ కదా నాన్న. దిస్ ఇస్ ఫర్ గేమింగ్ పీపుల్, రైట్? బాగుంది కదా, బాగుంది అది. హరిని వాడుకంటే స్ట్రాలర్ పెట్టాను, నువ్వెందుకు ఇలాగా? శివ ఈ కార్నర్ ప్లేస్ ని ఎలా సెట్ చేశారు చూడు. అది నీకు ప్యాన్ కేక్ బాగుంటుంది. ఇక్కడ బాగుంది. ఇదంతా స్టీల్ ఉంది, ఇది బాగుంది కదా. గుడ్డు డ్రై ఫ్రూట్స్
Yes. ఇక చైల్డ్స్ ప్లే ఆర్గనైజర్ అన్నాడు కానీ మామ్స్ది ఆర్గనైజర్ చేసాం. బేబీ ఆర్గనైజర్ చేశాను నేను ఇంట్లో చూపించాను కదా, ఇక్కడ ఫోటో వేస్తా చూడండి. మాము బేబీ కోసం చేసింది. పడుకోబెట్టేసాం గ్యాప్ లో ఒకసారి ఫిల్ చేసి. పెన్స్ తీసుకుని ఏమో రాసిస్తుంది. అది కూడా బాగుంది. 1 2 3 అని నెంబర్ ఉంది చూడు, అదొకటి తీసుకుందాం. అరే దాని సిస్టమ్ దగ్గర అన్ని బుక్స్ పిచ్చి పిచ్చిగా పెడుతుంది కదా పైన. ఇప్పుడు అందులో పెడుతుంది అనుకున్నా, మళ్ళీ అక్కడ పెట్టాక ఇంకోటి మళ్ళీ పెడుతుంది. బెడ్ అయితే ఉన్నదే ఇచ్చేస్తా నేను. ఈ బెడ్ చూస్తున్నావా? ఉన్న బెడ్ ఎవరికి ఇచ్చేయాలని చూస్తున్నా. హరి నీ కోసం కొన్నది అది మళ్ళీ తెచ్చిచ్చాలి. మళ్ళీ ఏమో చేస్తున్నారు. సగం ఐకియా తిరిగి వచ్చి అలా కూర్చున్నాము. ఎంత ఘోరంగా వాడుతున్నారు ఐకియా అని అంటే కనీసం వాళ్ళతో వచ్చిన వాళ్ళు చెప్పరు, కొంతమంది పేరెంట్స్ చెప్పరు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. యూనో లైక్ బెడ్ మీద అదే చెప్పులతో షూతో ఎక్కేసి పడుకుంటూ పోతున్నారు, మొత్తం ఇలా పడుకొని దొరలేస్తున్నారు. అంత బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తారు అనేది తెలియదు. నేనైతే హర్నీని కనీసం చెప్పులు వేసుకుని కూడా అటు బెడ్ సైడ్ వెళ్ళకూడదని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మేము కొనుక్కోవాలని చూసినా కూడా అలా ఎప్పుడు చెక్ చేయాలి ఇలా పడుకొని. పిల్లలంటే పర్వాలేదు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. నేను కూర్చోడానికి కూడా చాలా ఆలోచిస్తాను. ఇప్పుడు అలా కూర్చున్నాను వెనకైతే ఘోరంగా అసలు. సెల్ఫ్లు కూడా ఎక్కేసారు ఇప్పటిదాకా. క్లిప్ వేస్తారు చూడండి, ఇంకా వదిలితే పైన పింక్ దిండులు దాటి పిల్లలు ఇంకా చాలా మంది అదే అంటున్నాను, కొంచెం తెలియాలి అవి ఇష్టం వచ్చినట్టు అదేంటో నాకు. సో మేము అలా కొన్ని కొంటూ అలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మ్యాక్సిమం మేమైతే లైక్ బెడ్షీట్సే కొంటాం, చాలా బాగుంటుంది. అండ్ పిల్లోస్ బాగుంటాయి. ఆ పిల్లో కవర్స్ కూడా ఇక్కడే తీసుకోవాలి, పెద్ద పిల్లోస్ కవర్. నెక్స్ట్ ఇంకా కిచెన్ యూనిట్ దగ్గరికి వెళ్తే ఏం కొనాలో చూడాలి. లెట్స్ గో కన్నా. ఓపెన్ వార్డ్రోబ్ ఇట్లా పెట్టుకోవాలి శారీస్. అది అట్లా పెట్టుకోవాలి మా. మన ఇల్లు మొత్తం దానికే పోద్ది. నీకు స్పేస్ ఇష్టం ఉండదు కదా నాన్న, తమ్ముడు కంటే ఇష్టం. ఇది సోలార్ సిస్టమ్ లాగా వేసారు. సో షీ డిజైన్ కంప్లీట్ దిస్ స్పేస్ రూమ్, చాలా బాగుంది. శివ అత్తేమ చందమామ దగ్గర కూర్చున్నట్టుంది. ఇలా పెట్టుకుంటారు ఎవరైనా, వాటి మీద అలా రాసుకొని అలా పెట్టుకుంటారు. రాయడాలు చెప్పకు దానికి. ఆనేండా ఆలు ఉన్నాయా? ఎందుకు సమోసాగా? నేనేమో నా మెడకి ఏమైనా సెట్ అవుతుందా అని ఐమ్ జస్ట్ చెకింగ్. అని ఉన్నాయి కాకుండా ఇది తీసుకెళ్తే జస్ట్ బయట ఇంతకీ హర్నీ అవుతారని చూసి ఎట్లుందో. ఏం చేస్తున్నావు? అది కలిసిపోయిందంట.
దుప్పట్లాగా కూడా వాడుకోవచ్చు. కార్గోకి ఉంటుంది. ఇది బాగుంది. ఇది కొన్ని అదే సోఫాకి ఏమేద్దామా అని చూస్తుంది. మనం ఇది సోఫాకి ఇస్తే జస్ట్ ఇమాజిన్ పెయింట్ వేసేయండి. రాను, నేను బాల్కనీ నుంచి నిచ్చెన వేసుకొని కింద దిగుతా. మామూలుగా మెట్లు దిగు చూసుకుంటూ రాలేను. అదే చెప్తున్నారు. సింగిల్ కాదు, పెద్ద సైజ్ తీసుకోవాలి. కరెక్ట్. అది ఒకసారి షర్ట్ చూడండి. ఒకసారి వెళ్ళు కన్నా, ఒక్కసారి వెళ్ళు. చాలా బాగుంది. బాగుంది కదా అత్తయ్య. పిల్లో కవర్ సైజ్ కూడా మంచిగా బిగ్ సైజ్. అవును, మన ఇంట్లో ఉన్న పిల్లో సైజ్కి వచ్చేలాగే. అండ్ శివ నువ్వు అందుకు కలిసిపోయావు. ఫ్లోరల్ యూనో, చాలా బాగుంది. మీరు చెప్పినట్టు ఇగో ఇది కూడా తీసుకుందాం అక్కడ. ఇది బాగుంది కదా. ఏమైంది శివ? తీసుకుందామా? జస్ట్ శివ ఒపీనియన్ అడుగుతున్నా. ఇక్కడే ముందు అయిపోయినా దొరుకుతాయి లాడర్స్. బాల్కనీ నుంచి కిందకి వెల్డింగ్ చేస్తాం. ఫైర్ స్టేషన్ ఒక మూవీ చూసాం చూడు, గోస్ట్ బస్టర్, దాంట్లో దిగుతారు చూడాలా. అందుకే అదే చెప్పాను అత్తయ్య, ఫ్లోరల్. ఇది ఫ్లోరల్ కలర్స్. అత్తయ్య డబ్బాల కోసం ఐకేకి వచ్చారు. బాగుంది కదా అత్తయ్య. దుప్పట్టే కదా అది? దుప్పట్టే కదా, చాలా బాగుంది. చాలాసేపు తిరిగి చాలా కొనాలనుకుని ఇన్ని కొన్నాము. ఇన్నికే మంచిగా బిల్ అయిందనమాట. సో ఐకియాకి వెళ్తే మనం ఖాళీగా చేతులతో రాలేము, ఎందుకంటే చిన్నది ఏదో ఒకటి కొనేస్తాం. ఆబ్వియస్లీ ఫుడ్ ఐటమ్స్ అంటారా, ఇది గ్లాసా చూసాం. అది ఇది ఏం వస్తుంది డబ్బాలో నుంచి శివ, దీని దగ్గర 300 రూపీస్ తీసేసుకో. ఒక స్టోరేజ్ బాక్స్ నేనే కొన్నాను, లైక్ 99 రూపీస్. ఇది ఇక్కడ పెట్టేసి 3 లెవెల్స్ 1 2 and 3. సో ఫైనల్ గా ఇవన్నీ మేము కొన్నాము. సో దీంట్లో మాక్సిమం యూజ్ అయ్యేవే ఉన్నాయి. అంటే ఇవి కొత్తగా ఫస్ట్ టైం కొన్నాం, ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేద్దామని చెప్పి. అంటే పైన ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది వాటర్ బాటిల్స్ కి, దాంట్లో సైడ్ కి చాక్లెట్స్ పెడతాం. కానీ మా హరినికి ఏంటంటే మొత్తం చాక్లెట్ ఓపెన్ చేసి తింటూ సగం ఓపెన్ చేసి సగం పెట్టే హ్యాబిట్ ఉందన్నమాట, బ్యాడ్ హ్యాబిట్. సో ఇంకా ఆ చాక్లెట్ అట్లా పడేయలేదు కదా డబ్బులు పెట్టి కొన్నది, అందుకే ఇంట్లో పెట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఆ చాక్లెట్ అయిపోయాక ఇంకొక చాక్లెట్ కొంటా అంటే అప్పుడు ఫినిష్ చేస్తుంది. అండ్ 2 times తింటుందో 3 times తింటుందో దాని ఇష్టం. సో అట్లా వేస్ట్ అవ్వకుండా పైన ఒకటి సెట్ చేద్దామని పైన ఫ్రిడ్జ్కి ఒకటి తీసుకున్నాను, కింద ఫ్రిడ్జ్లో ఏమన్నా సెట్ చేయాలి. సో నెక్స్ట్ టైం ఏదైనా ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ చేస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ స్టోరేజ్ బాక్సెస్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో కోసమే తీసుకున్నాం, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలా పెడదామని చెప్పేసి. ఇది ఒక సైజెస్ వైజ్ ఒక 3 టైప్స్ తీసుకున్నాం. రౌండ్ ఒకటి, మీడియం సైజ్ ఒకటి, స్మాల్ సైజ్ ఒకటి. ఇది రౌండ్. అండ్ ఇవన్నీ ఓవెన్ సేఫ్ ఎయిర్ టైప్ కంటైనర్ అన్నమాట, ఎందుకంటే మనకి జార్స్ కి వస్తుంది కదా క్లోజింగ్ కి, అలా ఇచ్చారు లిడ్స్. సో ఇది మా ఐకే హాల్. అండ్ ఇది వచ్చేసి హీటింగ్, లైక్ ఎక్కువ వేడిది మనం పొయ్యి మీద దించిన వెంటనే అట్లా బండ మీద పెట్టకుండా, పొయ్యి కట్ట మీద పెట్టకుండా వీటి మీద పెట్టుకుంటాం అనమాట. లాస్ట్ టైం రౌండ్ ఉన్నాయి మా ఇంట్లో, అవి చచ్చిపోయాయి. సో అవి పక్కకు పడేసి ఇవి వాడతాం ఇప్పటి నుంచి. అండ్ కిచెన్ కూడా ఒకసారి మొత్తం లైక్ సో రీఆర్గనైజింగ్ చేద్దాం అనుకుంటాం, ఎందుకంటే మొత్తం అటు చిన్నవి పెద్దవి అంటే రెడ్ అండ్ వైట్ జార్సే ఉన్నాయి, కాకపోతే కొంచెం ముందు వెనక మెస్అప్ అయిపోయింది. ఈసారి మళ్ళీ ఏదన్నా ఆర్గనైజర్స్ తీసుకొచ్చి మంచిగా టేస్ట్ అప్పుడు మళ్ళీ కిచెన్ కొంచెం కొత్తగా చేస్తాను, ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఐకేకి వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ వీక్ డేసే వెళ్ళండి, సో దట్ మనకి ఎక్కువ రష్ ఉండదు. బట్ ఇవాళ అంత ఎక్కువ లేదు, మేము ఒక 1-2 hours తిరిగేసి వచ్చేసాను అనమాట. సో ఐ హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చదువుకోవడం మర్చిపోవద్దు. It's all about preparations and packing return gifts for Guddu's naming ceremony annamata. Time waste అయిపోతుంది, రండి చేద్దాం. ఓ రీనా సాలో